హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 85కి అయితే అందరికి స్వాగతం. మీరు డేట్ చూసుకుంటే నవంబర్ 6, 2024. ఈరోజు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మిస్ అవ్వకుండా ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి. మీరైతే కొంచెం సపోర్ట్ చేయండి. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసే సపోర్ట్ ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ మాత్రమే. ఇవి రెండు అయితే చేసేయండి. ఈ వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించి యూస్ఫుల్గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్, లైక్ అయితే చేయండి, లేకపోతే అవసరం లేదు. ఇక లేట్ చేయకుండా మనం అయితే న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ చూసుకున్నా మనకి బిఎస్ఎన్ఎల్ నుంచి. బిఎస్ఎన్ఎల్ అయితే ఒక సర్వీస్ని అయితే టెస్ట్ చేస్తుంది. ఈ సర్వీస్ పేరు చూసుకున్న మనకి D2D డివైస్ టు డైరెక్ట్ అని వీళ్ళైతే ఈ సర్వీస్ మీద అయితే వర్క్ చేస్తున్నారు. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, మనకి ఇప్పుడు మన మొబైల్లో సిమ్ ఉంటేనే మనం అయితే టెక్స్ట్ మెసేజ్ అయితే చేసుకోగలం. టెక్స్ట్ మెసేజ్ చేసుకోవడానికి మనకు ఖచ్చితంగా మొబైల్లో సిమ్ అయితే ఉండాలి. ఇప్పుడు ఈ తీసుకొచ్చి ఈ సర్వీస్లో మనకైతే మొబైల్లో సిమ్ లేకపోయినా మనం అయితే టెక్స్ట్ మెసేజ్లు అయితే చేయొచ్చు. ఈ విధంగా ఒక సర్వీస్ని అయితే టెస్ట్ చేస్తుంది బిఎస్ఎన్ఎల్ అయితే. చూడాలి, ఈ సర్వీస్ అనేది మనకి డైరెక్ట్ శాటిలైట్ నుంచి వేరే పర్సన్కి అయితే మెసేజ్లు అయితే వెళ్తాయి. ఇప్పుడు మనకి శాటిలైట్ కమ్యూనికేషన్ అని ఉంటుంది కదా, మనకి మొబైల్లో సిగ్నల్ లేకపోయినా మనకి ఐఫోన్లో చూసుకుంటే ఫీచర్ వచ్చింది. బట్ ఈ విధంగా మనకైతే ఈ D2D అంటే డైరెక్ట్ టు డివైస్ అనే ఈ సర్వీస్ని అయితే బిఎస్ఎన్ఎల్ అయితే టెస్ట్ చేస్తుంది. చూడాలి, ఒకవేళ ఈ సర్వీస్ కన్నా మనకి అందుబాటులోకి వస్తే మాత్రం సిగ్నల్ లేని ప్రదేశాల్లో కూడా మనం అయితే డైరెక్ట్గా ఎవరికైనా మెసేజ్ చేయాలన్నా చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడాలి ఇది ఎప్పుడు తీసుకొస్తారు. ఇప్పుడైతే టెస్ట్ చేస్తున్నారు. బట్ మనకి ఇది వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక సంచలనం అయితే సృష్టిస్తుంది బిఎస్ఎన్ఎల్ నుంచి. నెక్స్ట్ తీసుకున్న మనకి యాపిల్ నుంచి. బ్లూంబర్గ్ నుంచి వస్తున్న రిపోర్ట్ ప్రకారం అయితే యాపిల్ అయితే ఒక స్మార్ట్ గ్లాసెస్ మీద అయితే వర్క్ చేస్తున్నట్లయితే తెలిసింది. మనకి యాపిల్ నుంచి విజన్ ప్రో చూసాం, ఇప్పుడైతే స్మార్ట్ గ్లాసెస్ అయితే చూడబోతున్నాం. వాళ్ళ ఎంప్లాయీస్ దగ్గర నుంచి అయితే ఫీడ్బ్యాక్స్ అయితే తీసుకుంటున్నారంట. ఈ ప్రాజెక్ట్ కోడ్ నేమ్ చూసుకుంటే అట్లాస్ అని వీళ్ళైతే పెట్టారు. బట్ చూడాలి ఈ స్మార్ట్ గ్లాసెస్ ఎప్పుడు వస్తాయో. అలాగే ఇప్పుడైతే యాపిల్ విజన్ ప్రో అయితే మనకి నెక్స్ట్ జనరేషన్ అంటే 2025లో యాపిల్ విజన్ ప్రోలో మనం M5 చిప్ని అయితే చూడబోతున్నాం. ఇంకా చాలా అడ్వాన్స్కి అయితే వెళ్ళిపోతుంది. మనకి మ్యాక్లో అలాగే ఐప్యాడ్లు యూజ్ చేస్తే హై ఎండ్ ప్రాసెసర్ తీసుకొచ్చి ఇప్పుడైతే విజన్ ప్రోలు అయితే పెట్టబోతున్నారు. M5 చిప్తో అయితే రాబోతుంది. చాలా అడ్వాన్స్గా అయితే ఇప్పుడు మనకి 2025లో విజన్ ప్రో అయితే రాబోతుంది. ఈ స్మార్ట్ గ్లాసెస్ మీద అయితే ఇంకా వీళ్ళైతే ఏం బయటకి చెప్పట్లేదు. మనకైతే యాపిల్ నుంచి కూడా ఒక స్మార్ట్ గ్లాసెస్ అయితే వస్తాయని తెలుస్తుంది. బట్ చూడాలి ఈసారి వీటి ప్రైస్ ఎంత పెడతారో. ఒకవేళ తీసుకొస్తే దీంట్లో కొత్త ఇంకేం తీసుకొస్తారో వచ్చాక మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ తీసుకున్న మనకి నథింగ్ నుంచి. నథింగ్ అయితే ఒక ఓన్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే బిల్డ్ చేస్తున్నట్లయితే తెలిసింది. రీసెంట్గా నథింగ్ CEO కార్లపై ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మేము కూడా ఒక ఓన్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే బిల్డ్ చేయబోతున్నామని. అంటే మనకి ఆండ్రాయిడ్, iOS ఉన్నాయి కదా, ఇలాంటిదే ఇంకొక మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే బిల్డ్ చేస్తున్నట్లయితే తెలిసింది నథింగ్. ఈ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మనకి అంత ఈజీ అయితే కాదు. బట్ ఎప్పుడు తీసుకొస్తారు, మనకి ఆండ్రాయిడ్, iOS అంటే చాలా పెద్ద ఆపరేటింగ్ సిస్టమ్స్. iOS అంటే మనకి ఓన్లీ మొబైల్కి అయితే ఉంటుంది, ఒకటే యాపిల్ బ్రాండ్కి అయితే ఉంటుంది. కానీ ఆండ్రాయిడ్ మాత్రం ప్రతి మొబైల్ అయితే ఉంటుంది. మనకి యాపిల్ తప్పితే మిగతా మొబైల్స్ మొత్తం మనకి ఆండ్రాయిడ్ అయితే ఉంటుంది మనకి. బట్ చూడాలి ఈ నథింగ్ నుంచి కొత్త మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఎప్పుడు చూడబోతున్నాము. వీళ్ళైతే జస్ట్ తీసుకొస్తామని చెప్పారు, కానీ ఎప్పుడు తీసుకొస్తామని వీళ్ళైతే అనౌన్స్ చేయలేదు. బట్ ఫ్యూచర్లో మనం చూస్తే చూడవచ్చు ఒక 5-6 సంవత్సరాల తర్వాత. ఇక నెక్స్ట్ తీసుకున్న మనకి iQOO నుంచి. iQOO 12 సిరీస్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి ఆండ్రాయిడ్ 15తో పాటు మనకి ఫన్ టచ్ OS 15 కూడా అయితే వచ్చేసింది. ఒకవేళ మీరు iQOO 12 సిరీస్ వాడుతున్నట్లయితే ఆండ్రాయిడ్ 15 అలాగే ఫన్ టచ్ OS 15 అయితే వచ్చేసింది. మీరు అప్డేట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ ఆండ్రాయిడ్ 15లో మనకి సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ని తీసుకొచ్చారు. మనం ఏదైనా ఫోటో దింపాక అందులో ఏదైనా ఆబ్జెక్ట్ కోసం తెలుసుకోవాలనుకుంటే జస్ట్ సర్కిల్ చేసామనుకోండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మనకి బయటకి అయితే వస్తాయి. అలా అయితే మనకి ఈ ఫీచర్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఆండ్రాయిడ్ 15లో ఈ ఫీచర్ అయితే ఇంక్లూడ్ చేశారు. iQOO 12 సిరీస్కి అయితే ఇప్పుడు ఆండ్రాయిడ్ 15 అయితే వచ్చేసింది. ఫన్ టచ్ OS 15 కూడా వచ్చేసింది. ఒకవేళ మీరు వాడుతున్నట్లయితే అప్డేట్ చేసుకోండి, మీరు కూడా సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ తీసుకున్న మనకి Asus నుంచి. Asus అయితే Asus ROG 9 సిరీస్ని అయితే తీసుకొని రాబోతుంది. ఇందులో మనకి ప్రాసెసర్ చూసుకుంటే Qualcomm Snapdragon 8 Extreme ఎడిషన్ అని ఈ ప్రాసెసర్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఇప్పుడు మనకి Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్ ఉంది కదా, దాన్ని కొంచెం ఓవర్ క్లాక్ చేసి వీళ్ళు 8 Extreme ఎడిషన్ అని తీసుకొని రాబోతున్నారు. కొంచెం అయితే మనకి 8 Eliteతో కంపేర్ చేస్తే 8 Extreme ఎడిషన్ అనేది కొంచెం పర్ఫార్మెన్స్లో ఇంప్రూవ్ ఉంటుందని చెప్తున్నారు. జస్ట్ ఓవర్ క్లాక్ చేసి తీసుకొస్తున్నారు. బట్ ఇప్పుడైతే మనకి ఈ 9 సిరీస్లో కొన్ని మోడల్స్ అయితే వస్తాయి. ఇందులో మనకి 8 Eliteతో కూడా ఒక మొబైల్ అయితే వస్తున్నట్లయితే తెలుస్తుంది. చూడాలి, మనకి Asus నుంచి మొబైల్స్ మాత్రం అవి గేమింగ్కి
పీక్ పర్ఫార్మెన్స్లో అయితే ఉంటాయి. ఈ ఫోన్స్ తీసుకొచ్చినా మనకి 50,000 పైనే పెడతారు. బట్ 50,000-60,000 పైనే పెడతారు. బట్ చూడాలి ఈ మొబైల్స్ మనకి ఎప్పుడు తీసుకొస్తారో. ఇక నెక్స్ట్ తీసుకొని మనకి హానర్ నుంచి హానర్ 200 సిరీస్ అయితే వచ్చాయి. ఇప్పుడైతే మనకి 300 సిరీస్ అయితే రాబోతున్నాయి. ఇందులో మనకి 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. బట్ చూడాలి ఈ మొబైల్స్ మనకి ఎప్పుడు వస్తాయి. అలాగే హానర్ 200 సిరీస్కి అయితే మీకు ఆండ్రాయిడ్ 15 అప్డేట్ అయితే వచ్చింది. ఒకవేళ హానర్ 200 సిరీస్ ఎవరైనా యూజ్ చేస్తున్నట్లయితే ఆండ్రాయిడ్ 15 అయితే అప్డేట్ చేసుకుని సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ అయితే యూజ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఈ టెక్ న్యూస్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.